హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ సుశీల క్రియేషన్స్. నిన్నైతే గత్తరగా ఉంది కదండి. ఇవాళ చూసారా ఎంత నీట్గా మార్నింగ్ అయితే ముందు నేను గ్లాస్ అన్ని ఇలా తోమేసుకుని దీని మీద పెట్టేసుకుని ఆ తర్వాత ఇలా చేసేసుకుంటున్నా. ఆల్రెడీ మిక్సీలో దోసకాయ బజ్జీ పచ్చడికి అన్ని నూరించాను. సో ఇక్కడైతే నేను చారు కోసం అని చెప్పి అన్ని రెడీగా కొత్తిమీర అన్ని పెట్టించుకుంటాను. నాకు అందుకే అండి వంట ఫాస్ట్గా ఏది ముందైతే అన్ని కట్ చేసేసుకుని అలా పెట్టేసుకుంటాను. సో ఇదైతే కీరా ముక్కలు అనమాట, సలాడ్. సో క్యారెట్ కీరా అన్ని కోసుకుని ఉంచుకుంటా కదా అది. సో ఇదైతే నేను పులుసు కూర చేసి ఉంచాను అనమాట. అలానే ఇంకా దాని మీద ఈ క్లాత్ కప్పేస్తాను. సో మార్నింగ్ ఇదైతే హాట్ వాటర్ పోసాను. ఇదైతే మార్నింగ్ ఇడ్లీ దోశ వేస్తే దోశ అయిపోయింది, ఇడ్లీ ఉన్నాయి. చట్నీలో కానీ పల్లీలు వేయించుకుంటే పల్లీలు కొంచెం మిగిలిన చట్నీ కూడా అయిపోవచ్చింది. మళ్ళీ క్లాత్ అయితే ఇలా మూసేస్తాను నేను, ఏ దోమలు పడకుండా ఇలా చేసుకుంటాను అనమాట. ఇవాళ కొంచెం నీట్గా అయిపోయిందండి చాలా వరకు పని. సో ఒక్కొక్కసారి గత్తర అయిద్దండి. ఇవాళ కూడా 2 టిఫిన్లు అయినాయి, అయినా కూడా కొంచెం తొందరగా అయింది. ఈ ట్రైన్ నిన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు బాగుందని తీసుకున్నానండి. పూజా సామాగ్రిలు అన్నీ వేసుకుని ఒక చోట పెట్టుకుందామని. మాది కింద అలమార చాలా చిన్నగా ఉంటుంది, ఏమీ పట్టట్లేదు అనమాట. సో డైనింగ్ టేబుల్ కూడా నీట్గా మొత్తం అన్నీ తుడిచేసుకున్నాను అనమాట. మార్నింగ్ తుడుచుకునే పనే మా పనమే తీరిగ్గా ఇవాళ లేట్గా వచ్చింది, కూర్చుని అంటుతూ అవుతుంది చూసారా. సో మొత్తం అన్ని పక్కలు దులిపేసుకుని క్లీన్ అండ్ గ్రీన్గా చేసేసుకున్నాను. ఇది నా బెడ్రూమ్ అనమాట. నేను నీట్గా ఇది కూడా సర్దేసుకున్నాను అనమాట. ఇలా నాకు అలా నీట్గా లేకపోతే ఆ ఇరిటేషన్ పిల్లల మీద అందరి మీద చూపించేస్తా, నాకు అంత కోపం వస్తుంది అనమాట. సోఫా మీద కూడా మొత్తం అంతా క్లీన్ చేసుకుని కింద లాగేసుకున్నా. పేపర్ మాత్రం రోజు తెప్పిస్తారు కానీ పేపర్ మాత్రం చదవలేదు చూసారండి. అసలు ఇంతే, ఓపెన్ చేశారు ఇంకో ఎవరు ఓపెన్ చేశారంటారు, చదవమంటే చదవరు. సో ఈ విధంగా అయితే వంటగది మొత్తం క్లీన్ అయిపోయింది. అట్లానే నా సోఫాలు నా అన్ని క్లీన్ అయితే అయిపోయినాయండి. ఇదైతే ఇంకో బెడ్రూమ్, మా చిట్టి తల్లిది. ఇది కూడా క్లీన్ అయిపోయింది మొత్తం. మార్నింగ్ క్లీన్ చేసుకోవడం సరిపోద్దండి. ఈ మిషన్ నేను ఎప్పుడో కొన్నానండి, సేల్ చేద్దామని బయట పెట్టాను గుర్తుగా. ఈ స్కేటింగ్ షూస్ వేరే వాళ్ళ దగ్గర తెచ్చాం, అది ఇవ్వాలని. ఈ బాస్కెట్ బాల్ ఏమో స్కేటింగ్ వెళ్ళినప్పుడు అని బయట గుర్తుగా పెట్టాము. ఇదేమో ఆ జిగ్జాగ్ మిషన్ ఎవరో సేల్ చేసి పెట్టమన్నారు అనమాట, అందుకని బయట పెట్టాము. టైం చూసారా 10:30 అయిపోయింది. 10:30కి ఆల్మోస్ట్ అంతా క్లీనింగ్ అయిపోయింది. నాకైతే ఈ కృష్ణుడి బొమ్మ నిన్న ఒకసారి ఎక్కడికో బయటకు వెళ్తున్నప్పుడు నాకు బయట నచ్చిందండి, అందుకని తీసేసుకున్నాను. రాత్రి నుంచి నెట్ పనిచేయట్లేదు అనమాట, అందుకని నెట్ చూసారా 3 డాట్స్ వెళ్తున్నాయి, మధ్యలో తిరగట్లేదు. సో అందుకని ఇది బయట పెట్టాను అనమాట. లేకపోతే టీవీ దగ్గర ఎంత క్లీన్గా ఉంచుకుంటా ఇక్కడ కూడా నేను. ఇంకా ఇక్కడికి వచ్చేసరికల్లా ఈ ఫోటో అండి, ఈ ఫోటో అంటే నాకు చాలా ఇష్టం, అనుకోకుండా దిగామన్నమాట. ఇదైతే నాకు ఆల్రౌండర్ అవార్డు వచ్చినప్పుడు ఫోటో అండి, ఇది బాగా నచ్చింది నాకు ఇది ఫోటో. సో ఇదైతే నాకు తెలుసు కదా, మొన్న మధ్య నేను పెట్టాను కదా సర్టిఫికేట్ ఆఫ్ ద గ్రేట్ ఇండియన్ టాలెంట్ షోలో 6 రౌండ్స్ దాటి 7th రౌండ్లో నేను విన్ అయ్యాను కదా, ఇదిగోండి సుశీలాదేవి అని. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ వయసులో కూడా ఇటువంటి మనము గెలుచుకుంటున్నామా అనే ఒక హ్యాపీ తప్పితే ఏం లేదు. దీనివల్ల మనకి లక్షల కోట్లు రాదు, సంతృప్తి, సాటిస్ఫాక్షన్. ఇది చూసారా అరుగు మీద, ఇది మాత్రం నాకు తీయబుద్ధి కాదు. 6 years బ్యాక్ మా బ్రదర్ ఇలా చేసి ఇచ్చాడు అనమాట. మేము నలుగురం అనమాట, అక్క అన్నయ్య తమ్ముడు నేను. మా నలుగురు ఇట్లా చేసి ఇలా చేసి ఇచ్చాడు అనమాట. అప్పటి నుంచి ఇది పాడైపోయినా దాన్ని మళ్ళీ సరి చేసి అయితే పెడుతున్నా కానీ దీన్ని మాత్రం మిస్ చేసుకోవట్లే. అదనమాట మా ఫ్యామిలీ మొత్తం అనమాట. అన్నయ్య ఫ్యామిలీ, తమ్ముడు ఫ్యామిలీ, అక్క ఫ్యామిలీ, నా ఫ్యామిలీ, అట్లా ఇదిగోండి అన్నయ్య, నేను, అక్క. సో నాకు ఇట్లా ఇది చాలా ఇష్టం అండి, అందుకని అలా ఉంచేసుకున్నాను అనమాట. మొత్తం మీద అయితే ఈరోజు నా రొటీన్ ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంట్లయితే అన్ని తీసుకొచ్చి పెట్టింది, ఇవన్నీ ఇప్పుడు మంచినీళ్ళతో మళ్ళీ ఒకసారి కడుక్కుని తుడిచి ఆరబెట్టుకుని చదువుకోవాలి. ఇదే ఒక అరగంట పట్టిద్దండి డ్యూటీ. ఇప్పుడైతే ఇంకా ఇల్లు తుడుస్తుంది అనమాట అమ్మగారు. చూసారండి గరిటలన్నీ కూడా ఇలా ఒక దాంట్లో పెట్టారు కదా, ఇవన్నీ అయితే మళ్ళీ ఒకసారి నేను అన్నీ వాష్ చేసుకుంటానండి. వాళ్ళు ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా చేసేస్తారు కదా, నాకు పోతుందని నమ్మకం లేదు. సో ఇవన్నీ ఆరిపోయాక మళ్ళీ గరిటలను తీసుకొచ్చి దీని మీద పెడతాను. ఈ మ్యాట్ ఏంటంటే వాటర్ పీల్చుకునేది అనమాట, నాకు బాగా యూజ్ అవుతుంది వంటగదిలో. చూసారండి మా మామ అంట్లు పెట్టిన లోపు ఇల్లు తొడవటం కూడా అయిపోయిందండి. ఎంత ఫాస్ట్, దగ్గరుండి మనం చేయించుకోకపోతే నా సామిరంగా ఇంకంతే గోయిందా డబల్ పని అయిద్ది అనమాట. అందుకే నేను నుంచి వెనకాల తిరుగుతూ ఉంటాను. ఇప్పుడు చూడండి నీళ్ళు మార్చిందని చూద్దామా, మార్చదు, ఎంత మురిగ్గా ఉంటాయో. ఏ మురుగు అగో మా అమ్మ మార్చు, మా అమ్మ ఇదిగో ఇట్లానే అరవాలండి. ఏదైనా కానివ్వండి కొంచెం మన పక్క నుండి నీట్గా చేస్తారు, కానీ మా మామ మంచిది, ఒక్కసారి లేకపోయినా చేస్తుంది. ఇప్పుడు నేను అలా అనలేదనుకోండి నాకు గత్తర చేసింది. మా అమ్మ నువ్వు మంచిదని, మా అమ్మ చక్కగా చేస్తున్నావు. ఎట్లా మాట్లాడు, తెల్ల నేల కదండి, ఊరికే మరకలు అంటుతాయి, అందుకని చాలా జాగ్రత్తగా చూస్తూ తుడుచుకుంటాం. ఇంట్లో బుడ్డి పిల్ల ఉంది కదా, దానికి మళ్ళీ ఏం లేదు, జాగ్రత్తగా ఉండాలని లైజాల్ వేసి మరీ నీట్గా తుడిపించుకుంటాను అనమాట. వారానికి 3 సార్లు సోఫా తీసి తుడిపించుకుంటాను, ఇట్లా అన్నీ.
క్లీనింగ్ అనేది మన చేతిలోనే ఉందండి బాబు. మనం ఒక్కరో ఓపీ చేసుకుంటే క్లీన్ అయిపోద్ది, ఆ ఇరిటేషన్ ఉండదు. ఇలా అన్నీ తీసి ఇలా తుడిపిస్తూ ఉంటాను అనమాట రోజు. ఒక్కొక్కసారి అనిపిస్తే దగ్గరుండి ఇలా తుడిపించడం కంటే మనం చేసుకోవడం బెస్ట్ కదా అని, కానీ మనకు అంత ఓపిక ఉంటే కదా. ఇప్పటికే ఇన్ని చేసుకుంటున్నాం, ఇంకేముంటుంది ఓపిక చెప్పండి. మరి అమెరికాలో అట్లయితే వాళ్ళే చేసుకుంటారు పాపం. అది చాలా ఒకసారి వింటుంటే నాకే భయం వస్తుంది. వద్దులే బాబు, ఇండియానే బెస్ట్ అనిపిస్తుంది. సోఫా కింద తుడు, సోఫా కింద తుడుమా అమ్మా. ఇంతేనండి, ఇంకా ఇదేనండి ఇవాళ నా డైలీ రొటీన్ ఇంతేనండి. నచ్చిందా? నచ్చితే అయితే లైక్ చేసేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. మీ ఇంట్లో కూడా ఇంతే కదండి, ఎవరింట్లో అయినా ఇంతే, కొంచెం వెనక ముందు అంతే.